నమస్తే అండి. రమ్య చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా మనం బుక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఒక విలేజ్కి వచ్చామండి. ఆ విలేజ్లో ఉన్న స్కూల్ గురించి సార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. సార్ చెప్పండి సార్, ఇది ఏ ఊరు, ఇక్కడ ఏ క్లాసెస్ వరకు మీరు రన్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు భీమరాజు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎగమాలపాడు గ్రామం పేరు. ఇది ఉకుంపేట మండలం అండి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నాము. ఇది గవర్నమెంట్ స్కూలే. అయితే ఇక్కడ 2 టీచర్స్ ఉన్నాము. టోటల్లీ 25 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఇది ఈ మధ్య కాలంలోనే కొంచెం రోడ్ అయ్యి మీరు కూడా బండి చేసుకుని రావడానికి అవకాశం అయింది. నేను వచ్చే టైంలోనే రోడ్డు స్టార్ట్ అయిందనమాట. మరి ఈ పిల్లలకి ఏది కూడా బయట ప్రపంచం కోసం పూర్తిగా తెలియదు. అయితే ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళి బస్సులు చూడడం కానీ, రోడ్లో ఎలాగుంటుందని అడిగి చూడడం కానీ అవుతుంది. ప్రస్తుతానికైతే పిల్లలకి, చాలామంది పిల్లలకి బస్సు ఎక్కి ఛాన్స్ కూడా దొరకలేదు అనుకుంటాను. మరి మీరు ఇంత దూరం వచ్చి మా పిల్లలకి మరి నోట్బుక్స్ కానీ, పెన్సిల్స్, పెన్నులు ఇలాంటివి ఇస్తామనేసి వచ్చారు. మీకు కూడా మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదండి, ఈ పిల్లలు చాలా చిన్న పిల్లలండి. వీళ్ళకి కనీసం బయట ప్రపంచం అయితే తెలియదు. ఈ సరౌండింగ్స్ అంటే ఇక్కడ ఏ అయితే ఉన్నాయో 50 హౌసెస్, దీని వరకే పరిమితమై ఉన్నారు. వాళ్ళకి బస్ చూడడం కూడా లేదంట. సో మేము ఇవాళ వచ్చాం కదండి. రోడ్స్ అన్నీ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి. అంతకుముందు అవి కూడా లేవంట. సార్ చెప్తున్నారు కదండి. మన తరపు నుంచి మనమైతే ఇది చేస్తున్నాము. చూద్దాం ఫ్యూచర్లో ఇంకేమన్నా చేయగలిగిన అవకాశం నాకు వస్తే తప్పకుండా చేస్తాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ఇద్దరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. అక్కడ సార్ కూడా బ్యాక్ ఎండ్ ఉండిపోతున్నారు, కెమెరాలోకి రావట్లేదు. సో సార్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో పిల్లలకైతే బుక్స్ అనేది ఇస్తున్నామండి. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా తెలీదు. జస్ట్ వచ్చాము కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి మేము తీసుకొచ్చాము. నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేస్తే ప్రీ ప్లానెడ్గా మీకు పనికొచ్చే విధంగా చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? హ్యాపీనా? ఎంతమంది ఉన్నారు సార్ మీరు? వీళ్ళు మొత్తము 25. మీరు ఒక కొటేషన్ వేయించుకొని నాకు పెట్టండి. ఈ వీళ్ళకి చైర్స్ నేను ఇస్తాను. కొటేషన్ వేయించుకోండి సార్ మీరు, చైర్స్ వరకు. ఆ కొటేషన్ నాకు మేడంకి ఇస్తే నాకు ఇస్తారు. నేను అమౌంట్ వేస్తాను, మీకు చైర్స్ తెప్పించుకోండి. ఓకేనా? మీరు అందరికీ చైర్స్ పంపిస్తా. నెక్స్ట్ టైం నాకు అవి మీరు ఒక ఫోటో తీసి నాకు పెట్టాలి. ఓకేనా? సరే మేడం, చెప్పండి. థ్యాంక్ యూ.